ఇవాళ మనతో ఉన్నటువంటి స్పెషల్ గెస్ట్ ఎమ్మెల్సీ డాక్టర్ అద్దంకి దయాకర్ గారు ఉన్నారు. నాకు ఇట్లా చెప్తున్నానికైతే చాలా గర్వంగా అనిపిస్తూ ఉన్నది. లెట్స్ ఇంట్రడ్యూస్ అవర్ గెస్ట్ డాక్టర్ అద్దంకి దయాకర్ గారు. నిజంగా ఇన్ని రోజులు అద్దంకి దయాకర్కి ఏ పదవి రాకపోవడానికి కారణం కోమటిరెడ్డి వెంకటరెడ్డి భుజాల మీద గన్ను పెట్టి పేల్చిర్రు. మేబీ కావచ్చు, కానీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అయితే వెంకటరెడ్డి ఉంటే ఉండు, లేకుంటే రానున్న రోజుల్లో అతి త్వరలో క్యాబినెట్ హోదాలో అద్దంకి దయాకర్. అది పార్టీ ఇష్టం, ముఖ్యమంత్రి గారి ఇష్టం. నేను ఎమ్మెల్యే అని కూడా సోనియా గాంధీ గారిని అడగలే. అంటే నాకు ఎమ్మెల్యే ఇవ్వాలని అనుకున్నది కదా అని చెప్పి నేను సంతోషపడ్డా. తర్వాత ఏదో అటు ఇటు జరిగిపోయినా కూడా మళ్ళీ పిలిచి ఆమె బీఫామ్ ఇచ్చింది. సో ఎమ్మెల్యే రేంజ్ నాకు సోనియా గాంధీ గారు ఇచ్చింది. రైట్, నేను ఒక వీడియో చూసిన, అంటే మీరు చాలా రోజుల క్రితం మాట్లాడిన వీడియో, తుంగతుర్తి మా అమ్మ వంటిది అంతే అని మీరు అన్నారు కదా. అవును. అంటే ఇండైరెక్ట్గా స్టేజ్ మీద మందల స్వామిలు కూడా ఉన్నాడు. అంటే తుంగతుర్తి నాదే అని ఇండైరెక్ట్గా మందల స్వామిలు క్రాంతి. మనం ఇప్పుడు అమ్మ ఉంది, మనము ఒక అమ్మ మనల్ని కన్నప్పుడు ఆ అమ్మని ఎప్పటికైనా అమ్మే అంటాం కదా. నా రాజకీయ జన్మనే అది, నేను పుట్టి పెరిగిన ప్రాంతమే అది. అన్న, ఇందాక నేను అడిగింది ఏంది అని అంటే, క్లియర్గా తుంగతుర్తిలో శాండ్ మాఫియా జరుగుతుంది, శాండ్ దందా చేస్తున్నాడు మందుల సామీలు అని చెప్పేసి దాన్ని మీరు కదవ పట్టించి జరుగుతుందా? జరుగుతలేదా? ఇప్పుడు నాకు మందుల సామీల్ గారు నా లక్ష్యం. ఇప్పుడు ప్రస్తుత రాజకీయాలలో రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడుతున్నటువంటి అంశాలు క్లియర్గా అబద్ధాల నిజాలు. బట్ నేనేమంటున్నా, ముఖ్యమంత్రి గారు అబద్ధాలు సభాసాక్షిగా చెప్పాల్సిన అవసరం ఏంటి చెప్పు. తిడుతురు కదా ప్రజలు బయట, అన్ని దొంగ మాటలు చెప్పి అన్యాయంగా అని నూకేసి గెలిపించుకుండు. నేను చెప్తున్నాను కదా, వేస్ట్ ఫెలోస్ నేను అంటున్నాను కదా. వాళ్ళు తిట్టే ఏమన్నా మనకు ఎంబ్లమ్స్తో వస్తున్నాయా? అంతా బ్లాక్ మ్యాజిక్ చేసినట్టుగా. స్పీకర్ ఉన్నప్పుడే కదా జర్నలిస్టులను బట్టర్లిప్పి కొడతామని చెప్పేసి క్లియర్గా అన్నది. ఎవరు జర్నలిస్టులు ఫీల్ కాకండి, ఎవడైతే అట్లా చేస్తుండో వాళ్ళు ఫీల్ కాండి. ఇది జర్నలిస్ట్ సమాజానికి మీరు దాన్ని ఆపాదించకండి. సతీమణి గారు రాజకీయాల్లోకి వస్తున్నారు అని చెప్పేసి నిజమేనా ఇది? భవిష్యత్తులో వచ్చేటట్టు చేద్దాం. రావాలన్న ఆలోచన ఉన్నదా తనకుంది, నీకుందా? ఇప్పుడు ప్రాక్టికల్స్ చేపిస్తున్నా. క్లియర్గా మీనాక్షి నటరాజన్ తీసుకొచ్చి చెక్ పెట్టింది రేవంత్ రెడ్డికి. ఆమె చెక్ పెట్టదు పెద్ద, ఆమె చెక్కులు పెట్టడానికి రాలే, చెక్ చేయడానికి వచ్చిందా? రేవంత్ రెడ్డి ప్యానెల్ ఎస్టాబ్లిష్ చేసుకుంటుండు, భవిష్యత్తులో బీజేపీ తోటి కుమ్మక్కయ్యి అల్లకి పోయే అవకాశాలు ఉంటాయి. చెక్ పెట్టడం కోసమే దీపదాస్ మున్షిని తీసేసి మీనాక్షి నటరాజన్ పెట్టిరు అని అంటారు. రేపు దేశంలో రాహుల్ గాంధీ గారితో ఒక 10 మంది నాయకులు బీజేపీతో పోరాడితే ఆ 10 మందిలో రేవంత్ రెడ్డి గారు ఉండే నాయకుడు తప్పితే. కానీ ఎమ్మెల్సీలలో అద్దంకి దయాకర్తో పాటు మరో ఇద్దరికి రిఫర్ చేస్తే రాకుండా విజయశాంతికి ఇంకొకరికి రిప్లేస్ చేసి ఆ ప్లేస్లన్నీ కూడా మీకు కూడా తెలుసు. నీకున్న సమాచారం చెప్పి ఎంతమంది ట్రై చేసినాం చెప్పు. మేము చాలా మంది ట్రై చేసి 40 మంది. దాంట్లో ఎవరు ఎటు ఏంటో ఎవరిష్టం వారి చెప్పుకోవచ్చు. అయితే ఊహించని విధంగా ఎందుకు విజయశాంతి గారికి ఇవ్వాల్సి వచ్చింది అని అంటే, ఒక బీసీ మహిళ, బీసీ ఉండాలి, మహిళ అయితే ఇంకా మంచిది అనేది. బీసీ మహిళలు కాంగ్రెస్ పార్టీలో లేరు ఇంకా. బట్ ఆమె అవసరమని పార్టీ అనుకుంది. మీ సహచార మిత్రుడు దాసోజు శ్రావణ్ కూడా వచ్చింది కదా, మీరేం ఫీల్ అయ్యారు? అందుకని అక్కడ కలిసినప్పుడు చెప్పిన ఇట్లా చూసుకుందాం, నీ ప్రతాపం నా ప్రతాపం. ఫార్ములా ఈ రేస్ మళ్ళా యూటర్న్ తీసుకున్నది అన్నట్టుగా అనిపిస్తూ ఉన్నది.
యూటర్న్ ఏం స్ట్రైట్ లైనే. ఫార్ములా ఏరియాస్కు వెచ్చిస్తానేమో రాంగ్ అయిపోయింది, ఇప్పుడు మిస్ ఇండియాకు వెచ్చిస్తానేమో రైట్ అయిపోతుంది. తర్వాత ఇస్తువో పొదువో దొరికితేనే దొంగ, రేపేమవును. 6 గ్యారంటీస్ విషయానికి వస్తే పెద్ద దోకా అనిపించిందా మీకు ఎవడన్నా? నీకు చెప్పు ఏది 6 గ్యారంటీస్లో కాలేదో ఏదైనా అనుకుంటున్నా మీరు? చెప్పు, నువ్వు ఇది కాలేదన్నది చెప్పు. కళ్యాణ లక్ష్మి తులం బంగారం అది 2500 కూడా, ఈ 3 మహిళలకు 4000 సంబంధించి రూపాయలు పెన్షన్ కాలే. అద్దంకి దయాకర్ హోంశాఖ మంత్రిగా ఉంటే చూడాలనుకుంటున్నాను నేనైతే. అది నీ కోరిక. మరి పార్టీ ఏమనుకుంటుందో, ముఖ్యమంత్రి గారు ఏమనుకుంటుందో మీరు అనుకుంటలేరా మంత్రిగా? నేను అనుకోననేది ఏం లేదు.